సీనియర్, పైగా ఎక్స్ మినిస్టర్. మరొకరైతే ఈ పాటికి అలకపాన్పు ఎక్కేవారు. కానీ ఆయన ఓపికగా వేచి చూశారు. అధిష్టానం సమస్యను అర్థం చేసుకొని ఇన్నాళ్లకు ఓపిక పట్టారు. కానీ మంత్రివర్గ విస్తరణలోనూ జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడంతో హర్ట్ అయ్యారు. హస్తం పార్టీకి ఎప్పుడు అండగా ఉండే ఇందూరుకు అధిష్టానం తీరని అన్యాయం చేసిందంటున్నాయి ఆ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు. హామీ ఇచ్చి మా నాయకుడిని అవమానపరిచారని కుతకుతలాడిపోతున్నారు ఆ సీనియర్ అనుచరుడు. రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన జిల్లా నిజామాబాద్. ఈ జిల్లాపై నిర్లక్ష్య వైఖరి కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని నష్టం కలిగిస్తోంది. ఒక్కో జిల్లాకు 3 మంత్రి పదవులు కట్టబెట్టిన కాంగ్రెస్ అధిష్టానం నిజామాబాద్ జిల్లాపై మాత్రం నిలువెత్తు నిర్లక్ష్యం చూపుతోందని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నరైనా ఇంకా మంత్రి పదవి లేకుండా ఇన్ఛార్జీ మంత్రితోనే కాలం వెళ్లదీస్తున్నారు. మొదటి విడతలోనే మంత్రివర్గంలో చోటివ్వాల్సిన జిల్లాను విస్తరణలోనూ విస్మరించింది కాంగ్రెస్ అధిష్టానం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గులాబీ పార్టీ నుంచి గెలిచి హస్తంగూటికి చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 5 ఎమ్మెల్యేలకు చేరింది. అయినా కాంగ్రెస్ అధిష్టానం కేబినెట్ కూర్పులో జిల్లాను లెక్కలోకి తీసుకోలేదు. విస్తరణలో అయినా తప్పకుండా ఉమ్మడి జిల్లాకు చోటు దక్కుతుందని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం బోధన ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో కీలక శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తన సమర్థతను చాటుకున్న సుదర్శన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం చుక్కెదురైంది. ప్రస్తుత రాజకీయాల్లో నిజాయితీపరుడిగా పేరున్న సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కకపోవడంపై జిల్లా కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అసహనంతో ఉన్నాయి. కష్టకాలంలో పార్టీ వెంట ఉండి కార్యకర్తలకు అండగా ఉన్న సుదర్శన్ రెడ్డిపై అధిష్టాన వైఖరి పార్టీకి తీరని నష్టాన్ని కలిగించనుంది. వివాదరహితుడిగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్న సుదర్శన్ రెడ్డి అధిష్టాన నిర్ణయంతో తీవ్ర ఆవేదనకు గురై రాజీనామాకు సిద్ధపడ్డట్టు తెలిసింది. కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ముద్ర వేసుకున్న సుదర్శన్ రెడ్డిని బుజ్జగించేందుకు సీఎం రేవంత్తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. మరో విస్తరణలో తప్పకుండా అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు సుదర్శన్ రెడ్డి అలక వీడారంటున్నారు. బోధన్ నుంచి వరుసగా 3 సార్లు గెలుపొందిన సుదర్శన్ రెడ్డి తర్వాత 2 సార్లు ఓటమి పాలై 4వసారి గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో జిల్లా నుంచి 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో సుదర్శన్ రెడ్డిని మంత్రి పదవి వరించింది. అన్ని కోణాల్లో ఆమోదయోగ్యుడైన సుదర్శన్ రెడ్డికి మొండి చేయి చూపి పార్టీ పెద్ద తప్పే చేసిందంటున్నారు జిల్లా ప్రజలు కూడా. కాంగ్రెస్ కి అండగా ఉన్న నిజామాబాద్ జిల్లాకు పెద్దపీట వేస్తానని గతంలో హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. అనేక సందర్భాల్లో జిల్లాకు వచ్చిన రేవంత్ రెడ్డి తప్పకుండా సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని మాటిచ్చారు. అయితే మాట నిలబెట్టుకోలేకపోయారని అపవాదును ముఖ్యమంత్రి మూటగట్టుకున్నారు. ఏడాదిన్నర కాలంగా ఇన్ఛార్జి మంత్రితో నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కుంటుపడింది. జిల్లాకు అడపాదడపా రావడం, కలెక్టరేట్లో మీటింగ్ పెట్టి వెళ్లిపోవడం తప్ప ఒరిగిందేమీ లేదంటున్నాయి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు. జిల్లాకు పెద్ద దిక్కు లేకపోవడంతో ఎవరికి వారే అన్నట్లుంది కాంగ్రెస్ పరిస్థితి. జిల్లాకు మంత్రి పదవి ఉంటే నిధుల కొరత ఉండేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో జిల్లాలో చెప్పుకోదగ్గ ఒక్క పని కూడా జరగలేదు. నిధుల కొరతతో జిల్లా అభివృద్ధి పడకేసింది. మంత్రి పదవితో ఈ సమస్యలన్నీ తీరుతాయనుకుంటే విస్తరణలో కూడా నిజామాబాద్ జిల్లాకు మొండి చెయ్యే చూపింది అధిష్టానం. ఈసారి విస్తరణలో అవకాశం ఇస్తామని చెబుతున్నా ఇప్పుడున్న పరిస్థితులే అప్పుడు కూడా అడ్డుపడే అవకాశాలు లేకపోలేదు. దీంతో జిల్లాకు మంత్రి పదవి దక్కుతుందనే ఆశలు లేకుండా పోయాయంటున్నాయి హస్తం పార్టీ శ్రేణులు.